హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూలర్స్ థీరం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు 2u log u, వేర్ log u ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై 3x ప్లస్ 4y. సో మనకి log u అనేది ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఇచ్చారు కదా log u అనేది. సో గివెన్ ఫంక్షన్ ఈక్వల్ టు log u ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై 3x ప్లస్ 4y. సో లాగ్ యూ అనేది మనం ఒక వేరియబుల్ అనుకుందాం, z అనుకుందాం. z ఈక్వల్ టు లాగ్ యూ. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై 3x ప్లస్ 4y. సో ఇక్కడ మనం ఎక్స్ క్యూబ్ కామన్ తీసామనుకోండి, ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ క్యూబ్. ఇక్కడ డినామినేటర్లో మనం ఎక్స్ కామన్ తీస్తే 3 ప్లస్ 4 వై బై ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్లోనే ఒక ఎక్స్ క్యాన్సిల్ అయితే మనకి ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో ఎక్స్ స్క్వేర్ 5y బై ఎక్స్ అని రాసుకుంటాం. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నా మనం y బై ఎక్స్ అనేది ఇక్కడ మిగిలిన వేరియబుల్, ఇక్కడ మిగిలిన ఫంక్షన్ కలిపి z ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 5y బై ఎక్స్ అని రాసుకుంటాం. z ఈజ్ అ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 2. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ అనేది ఒక నెంబర్ వచ్చింది కదా, అది డిగ్రీ. సో డిగ్రీ 2లో వచ్చింది. ఇక్కడ మనకి ఎక్స్ వై కూడా ఉంది. సో ఇన్ ఎక్స్ అండ్ వై z ఈజ్ అ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 2 ఇన్ ఎక్స్ అండ్ వై బై యూలర్స్ థీరం. ఇది యూలర్స్ థీరం ఈక్వేషన్. ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో వై డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ఈక్వల్ టు nz. సో z అనేది లాగ్ యూ కదా, డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 1 బై డో యూ బై డో ఎక్స్, డో జెడ్ బై డో వై ఈక్వల్ టు 1 బై యూ డో యూ బై డో వై. సో మనం ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ ఇంటూ 1 బై యూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ జెడ్ ప్లేస్లోని లాగ్ యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఎలా వచ్చిందంటే జెడ్ ఈక్వల్ టు లాగ్ యూ కదా, దీన్ని ఎక్స్తో డెరివేటివ్ చేస్తాం. డో జెడ్ బై డో ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్. సో 1 బై యూ డో యూ బై డో ఎక్స్. అలానే ఇది కూడా. సో 1 బై యూ అన్నిటిలోనే ఉంది ఇక్కడ. సో 1 బై యూ కామన్ తీస్తే ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో జెడ్ డో వై ఈక్వల్ టు ఎన్ అంటే ఎంత, ఇక్కడ డిగ్రీ 2 లాగ్ యూ. సో 1 బై యూ అటు సైడ్ వెళ్ళిపోతే యూ వస్తుంది. ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు 2u లాగ్ ఎక్స్. ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై, షో ప్రూవ్ దట్ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు tan u. సో మనకి ఇక్కడ జెడ్ అన్న సైన్ యూ అనేది జెడ్ అనుకుందాం. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ అని ఉంది కదా, ఇది ఇటు సైడ్ వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే సైన్ యూ అవుతుంది. సో సైన్ యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. సో సైన్ యూ అనేది జెడ్ అనుకుందాం. సో ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ కామన్ తీయొచ్చు, ఇక్కడ ఎక్స్ కామన్ తీయొచ్చు. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంటుంది. ఎక్స్ కామన్ తీస్తే 1 బై వై బై ఎక్స్ ఉంటుంది. లాస్ట్ సమ్లో చూసాం కదా, ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ వచ్చినా 3, 4 అని ఇక్కడ ఎలా అయినా వచ్చినా మనకి వై బై ఎక్స్ అనేదే మనకు కావాలి. సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ 5 వై బై ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది కదా, సో ఎక్స్ ఒకటే మిగిలింది. ఇక్కడ డిగ్రీ అనేది 1. సో జెడ్ ఈజ్ అ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 1 ఇన్ బోత్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ ఎక్స్ అండ్ వై వచ్చింది కాబట్టి ఎక్స్ అండ్ వై. లేదు ఓన్లీ వై వస్తే ఇన్ వై రాస్తాం, లేదు ఓన్లీ ఎక్స్ వచ్చిందంటే ఇన్ ఎక్స్ రాస్తాం. ఇప్పుడు బై యూలర్స్ థీరం ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ఈక్వల్ టు nz. సో జెడ్ అంటే ఏంటి, సైన్ యూ అనుకున్నాం కదా, సైన్ యూ. డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఎక్స్తోని డిఫరెన్షియేషన్ చేస్తాం. సో సైన్ యూ అంటే కాస్ యూ డో యూ బై డో ఎక్స్. డో జెడ్ బై డో వై కూడా కాస్ యూ డో యూ బై డో ఎక్స్ డో వై. సో ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ కాస్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై కాస్ డో యూ బై డో వై ఈక్వల్ టు ఎన్ అనేది ఎంత 1 సైన్ యూ. సో కాస్ యూ కామన్ తీసేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న కాస్ మనకి రైట్ సైడ్లో డినామినేటర్లో ఉంటుంది. సో
సైన్ బై కాస్ tan. x డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు tan u. ఇంకా క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ యూ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ప్లస్ లాగ్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ప్లస్ జెడ్ ఇంటూ డో యూ బై డో ఎక్స్. సో ఫస్ట్ మనం u అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఒక ఇది ఇచ్చారు. నెక్స్ట్ సో దీన్ని మనం v అనుకుందాం, దీన్ని w అనుకుందాం. u ఈక్వల్ టు v ప్లస్ w, ఇది ఈక్వేషన్ 1. సో మనం ఫస్ట్ vకి సపరేట్గా చేస్తాం, wకి సపరేట్గా చేద్దాం. vలోని మనం ఎక్స్ క్యూబ్ కామన్ తీసొచ్చు. సో ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే వై క్యూబ్ బై జెడ్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 6 మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం న్యూమరేటర్కి. నెక్స్ట్ డినామినేటర్లోని ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ బై ఎక్స్ హోల్ క్యూబ్. అప్పుడు ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమొస్తుంది ఎక్స్ పవర్ 6, ఇక్కడ ఎక్స్ పవర్ 6 ఉంది కదా, వైకి జెడ్కి సెపరేట్గా ఎక్స్ క్యూబ్ వెళ్తుంది. సో ఎక్స్ పవర్ 6 ఇంటూ వై బై ఎక్స్ హోల్ క్యూబ్ జెడ్ బై ఎక్స్ హోల్ క్యూబ్ ఉంటుంది. డినామినేటర్లో సేమ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నా ఎక్స్ అండ్ వై జెడ్తోనే మనకు కావాలి. సో ఎక్స్ పవర్ 6 5, వై బై ఎక్స్ ఒకటి ఉంది, జెడ్ బై ఎక్స్ ఒకటి ఉంది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది v ఈజ్ అ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ, ఇక్కడ 6. సో డిగ్రీ 6 ఇన్ వై అండ్ జెడ్, ఇక్కడ వై అండ్ జెడ్ ఉంది కదా, వై అండ్ జెడ్ బై యూలర్స్ థీరం ఎక్స్ డో యూ బై డో ఎక్స్, ఇక్కడ v ఉంది కదా, డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ప్లస్ జెడ్ డో వి బై డో జెడ్ ఈక్వల్ టు NV. సో n అంటే ఎంత 6v, దీన్ని ఈక్వేషన్ 2 కింద రాసుకుందాం. సో ఇక్కడ మనం w కన్సిడర్ చేయలేదు కదా, లాగ్ xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇందులో మనం x కామన్ తీసామనుకోండి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, వై బై ఎక్స్ ఉంటుంది, వై బై ఎక్స్ ఇంటూ జెడ్ బై ఎక్స్ ఒకటి ఉంటుంది, జెడ్ బై ఎక్స్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ అలానే ఉంది. ఇక్కడ రెండిట్ల దగ్గర ఎక్స్ ఉంది కాబట్టి ఒక ఎక్సే ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ బై ఎక్స్ హోల్ స్క్వేర్. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఎక్స్ పవర్ 0 డిగ్రీ 0 లాగ్ వై బై ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఇంటూ జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై ఎక్స్ బై 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ జెడ్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ అని వస్తుంది. సో W is a homogeneous function of degree 0 in y and z. ఇప్పుడు యూలర్స్ థీరం అప్లై చేస్తాం దీనికి కూడా wకి. x ఇంటూ డో w బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో w బై డో వై ప్లస్ z ఇంటూ డో w బై డో z ఈక్వల్ టు NW. n అంటే ఎంత ఇక్కడ 0, w. సో ఈక్వేషన్ 2ని ఇది 3 అనుకోండి, ఈక్వేషన్ 2ని 3ని మనం యాడ్ చేస్తాం. సో ఎక్స్ అనేది కామన్ కదా ఈ 2 వేరియబుల్స్కి. సో ఎక్స్ కామన్ తీసి డో వి బై డో ఎక్స్ ప్లస్ డో డబ్ల్యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో వి బై డో వై ప్లస్ డో డబ్ల్యూ బై డో వై ప్లస్ జెడ్ ఇంటూ డో వి బై డో జెడ్ ప్లస్ డో డబ్ల్యూ బై డో జెడ్. సో ఎల్హెచ్ఎస్ ఎలా అయితే యాడ్ చేసామో ఇక్కడ ఆర్హెచ్ఎస్ కూడా యాడ్ చేస్తాం. 6v ప్లస్ 6v, ఇదిగోండి ఇక్కడ 6v ప్లస్ 0. సో ఇప్పుడు మనం u ఈక్వల్ టు v ప్లస్ w కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ చేద్దాం యూని. సో డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో ఎక్స్ ప్లస్ డో డబ్ల్యూ బై డో ఎక్స్. నెక్స్ట్ డో యూ బై డో వై అంటే డో వి బై డో వై ప్లస్ డో డబ్ల్యూ బై డో వై, డో జెడ్ డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు డో వి బై డో జెడ్ ప్లస్ డో డబ్ల్యూ బై డో జెడ్. సో మనం ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ప్లస్ జెడ్ ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు 6v. వి అన్నాం కదా, వి ప్లేస్లో ఏంటి వి వాల్యూ వేస్తాం, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ బై
ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. ఇది యూలర్స్ థీరం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.